హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఎవరైతే పై కాయిన్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి ట్రేడింగ్ చేద్దామని చూస్తున్నారో వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు క్రిప్టో మార్కెట్ లో చాలా స్పెక్యులేషన్ అయితే జరుగుతుంది. ఈ పై టు డే అయ్యేంత వరకు కూడా ఏం జరుగుతుంది అని చెప్పేసి మనం చెప్పలేము. కాకపోతే ఒక ఆర్టిఫిషియల్ పంప్ అనేది దీంట్లో చేయడానికి చాలా ఆస్కారం ఉంది. కాబట్టి ట్రేడింగ్ చేయాలనుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. దాచుకున్న మీ డబ్బు దీంట్లో ట్రేడింగ్ చేసి అనేది పాడు చేసుకోవద్దు ఫ్రెండ్స్. కాబట్టి మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటే కొంచెం ఆచితూచి అడుగులు అయితే వేయండి. ఇది నా సజెషన్ మాత్రమే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే ఫ్రెండ్స్, ఈ కంపెనీ ఎలాంటిదంటే ప్రపంచంలో నంబర్ 1 స్థానంలో ఉన్న స్పేస్ కంపెనీ తెలుసు కదా, ఆ కంపెనీ మరియు ఉబేర్ అలాగే స్పోటిఫై, ఈ కంపెనీస్ లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఆ కంపెనీయే మన పై నెట్వర్క్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తుంది. అంటే మన పై నెట్వర్క్ అనేది టాప్ మోస్ట్ కంపెనీల్లోకి అయితే అడుగు పెట్టింది అని అయితే నేను చెప్తున్నాను. దానికి మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు, ఖచ్చితంగా నమ్మరు. కానీ ఆ విధంగానే జరిగింది ఫ్రెండ్స్. ప్రపంచంలో ఉన్న పెద్ద బిజినెస్ లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ఒక కంపెనీ మన పై నెట్వర్క్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అంటే మనకు అంతకంటే ఇంకేం కావాలి? మన పై ప్రాజెక్ట్ అనేది ఎంత జెన్యూన్ అని చెప్పేసి మనం చెప్పుకోవడానికి ఎంతకంటే ఇంకేం కావాలి? అసలు ఈ కంపెనీ ఏంటి, ఇటువంటి కంపెనీస్ లో ఇది ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, దానివల్ల మన పై నెట్వర్క్ కి ఏమన్నా లాభం ఉందా అనే విషయం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే మనకి ఇప్పటికీ కూడా కామెంట్ సెక్షన్ లో వస్తున్న ఎక్కువ కామెంట్స్ ఏంటంటే, అన్నా నా వ్యాలెట్ ఇంకా టెంటేటివ్ లో ఉంది, నా కేవైసీ పూర్తవ్వలేదు, టెంటేటివ్ లోనే ఉంది అని చెప్పేసి ఎక్కువగా కామెంట్స్ వస్తున్నాయి. పైకో టీం వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ ముందే గుర్తించి ఇది మన కమ్యూనిటీకి చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. అయినా ఇంకా ఇవే చాలా మందికి సమస్యలుగా తయారవుతున్నాయి. ఈ టెంటేటివ్ ప్రాబ్లం అనేది సాల్వ్ అవడానికి ఏం చేయాలో ఒకసారి చూసుకుంటే, ఒకసారి మన పై యాప్ లోకి వెళ్ళి పైన 3 డాట్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. దీంట్లో మెయిన్ నెట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఓపెన్ అయిన పేజ్ నుంచి మెయిన్ నెట్ చెక్ లిస్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు 9 స్టెప్స్ వస్తాయి. నాది ఆల్రెడీ 9th స్టెప్ కంప్లీట్ అయిపోయింది, అందువల్ల నాకు ఏ విధమైన ఆప్షన్ అయితే రావట్లేదు. కానీ 9th స్టెప్ ఎవరికైతే కంప్లీట్ అవ్వలేదో, కేవైసీ ఎవరికైతే టెంటేటివ్ లో ఉందో వాళ్ళకి ఈ విధంగా చూపిస్తుంది అనమాట. చూడండి, దీంట్లో ఒక డెడ్ లైన్ అయితే ఇవ్వడం జరిగింది కదా, ఈ లోపల అయితే మీరు దీన్ని కంప్లీట్ చేసుకోవాలి అని చెప్తున్నారు. దానికోసం పక్కన మీకు చూపిస్తున్నారు చూడండి, ఒక బటన్ అయితే యాడ్ చేయడం జరిగింది. దాని మీద క్లిక్ చేస్తే ప్రజెంట్ మీ స్టేటస్ అనేది పైకో టీం వరకు చేరుతుంది అనమాట. అంటే మీ అకౌంట్ లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు అబ్జర్వ్ చేసి దాన్ని క్లియర్ చేయడానికి ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇప్పటికి చాలా మంది ఈ ప్రాబ్లం అయితే క్లియర్ చేసుకున్నారు, కానీ ఎక్కువ మంది దీన్ని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారో తెలియదు. కానీ ఇప్పటికి కూడా చాలా మంది ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా చేసి మీ టెంటేటివ్ ప్రాబ్లం ని లేదంటే ఏ విధమైన సమస్యలు ఉన్నా కానీ మీరు క్లియర్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీ ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అయితే అవుతాయి. అలాగే నా కామెంట్ సెక్షన్ లో కొంతమంది పెట్టిన కామెంట్స్ చూస్తే, అన్న మీరు ఈ ఒక పై ప్రాజెక్ట్ గురించే కాదు ఇంకా వేరే ఏదన్నా కొత్త ప్రాజెక్టులు కానీ ఏదన్నా ఉంటే చెప్పండి అని. నేను ఒక ప్రాజెక్ట్ గురించి కొన్ని రోజులుగా అబ్జర్వ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దాన్ని మైనింగ్ కూడా చేస్తున్నాను. దాని గురించి స్టడీ చేసి దాని గురించి పూర్తి వివరాలు త్వరలోనే మీకు అందజేస్తాను. ఇప్పటి వరకు అయితే అది కూడా నాకు ఒక జెన్యూన్ ప్రాజెక్ట్, మంచి ప్రాజెక్ట్ అని అనిపించింది. దాని గురించి కూడా విషయాలు తొందరలోనే తెలియజేస్తాను. ఇప్పుడు మనం మన పై విషయానికి వస్తే, ఈ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న కంపెనీ అసలు ఏ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అనే విషయం కానీ మనం చూసుకుంటే, నెంబర్ 1 స్థానంలో స్పేస్ ఎక్స్ ఏదైతే ఎలాన్ మస్క్ ఉన్నాడో, ప్రపంచ నెంబర్ 1 కుబేరుల్లో ఒకడైన ఎలాన్ మస్క్ కంపెనీ అయిన స్పేస్ ఎక్స్ లో ఇది ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. అలాగే గుస్టో, ఫ్లెక్స్పోర్ట్, అలాగే ఆండ్రోయిల్ ఇండస్ట్రీస్, లాటిస్, యూరోలజీ, ఫోర్టిఫై, ఫోర్స్ హీరో, విష్, అలాగే చివరిగా ఇంటర్కామ్, అన్ని కూడా యుఎస్ లో ఉన్న టాప్ మోస్ట్ కంపెనీస్ ఫ్రెండ్స్. అలాగే ఏ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అనే విషయాన్ని మనం చూసుకుంటే, ఇక చూడండి ఫ్రెండ్స్, 137 వెంచర్స్, అవాన్ గార్డ్ ఆఫ్ గ్లోబల్ ఇన్నోవేషన్. ఈ కంపెనీ అనేది మొత్తం మీద 52 కంపెనీస్ లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. అలాగే ఇటువంటి స్టార్ట్అప్ కంపెనీస్ మీద ఇప్పటి వరకు ఇది 1 బిలియన్ వర్త్ ఉన్న అమౌంట్ ని ఇన్వెస్ట్మెంట్ అయితే చేయడం జరిగింది. అలాగే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ కంపెనీ అనేది ఎప్పటి నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తుందంటే November 29, 2023 అప్పటి నుంచి ఈ కంపెనీ పై నెట్వర్క్ లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే ఈ కంపెనీ మాత్రమే కాదు ఫ్రెండ్స్, మన పై నెట్వర్క్ చెప్తున్న దాని ప్రకారం ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఈ కంపెనీలు అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అని అయితే మన పై నెట్వర్క్ చెప్తుంది. దాంట్లో నెంబర్ 1 స్థానంలో 137 వెంచర్స్ ఉంది. నెంబర్ 2 లో బ్లూ వెంచర్స్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంది. అలాగే నెంబర్ 3 లో డిజైనర్ ఫండ్. ఈ కంపెనీస్ అయితే మన పై నెట్వర్క్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అని వీళ్ళైతే అనౌన్స్మెంట్ చేశారు. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ప్రపంచంలోనే టాప్ మోస్ట్ కంపెనీస్ లో ఉన్న మెయిన్ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న కంపెనీ మన పై నెట్వర్క్ తోటి కలిసి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అంటే, మన పై నెట్వర్క్ ప్రాజెక్ట్ అనేది
ఒక జెన్యున్ ప్రాజెక్టా కాదా? ఇటువంటి కంపెనీస్ మన పై నెట్వర్క్ కలిసినప్పుడు ఫ్యూచర్ లో మన పై నెట్వర్క్ అనేది గ్రో అవుతుందా అవ్వదా? ఇది ఒకళ్ళు చెప్తే తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, మనంతలో మనమే ఆలోచించుకోవచ్చు. దీనివల్ల మన కంపెనీకి ప్రయోజనం ఉంటుందా ఉండదా అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. నేను చెప్పిన ఈ విషయాలు కానీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. అలాగే నేను కొత్త ప్రాజెక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్తామని అనుకుంటున్నాను కదా, అసలు కొత్త ప్రాజెక్ట్ గురించి నేను చెప్పడం మీకు నచ్చుతుందా నచ్చదా అని చెప్పేసి మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. దాని ప్రకారమే నేను కొత్త ప్రాజెక్ట్ గురించి చెప్పే విషయాన్ని గురించి ఆలోచిస్తాను. అలాగే మీకు వేరే విషయం మీద ఏమన్నా సమాచారం కావాలన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను తప్పకుండా దాని మీద ఒక వీడియో చేస్తాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.